అదే గుర్తు తెచ్చుకుని హృదయం నుండి దాన్నే పెట్టుకుని మనం కురింగిపోకూడదు ఇక. అది తొలగించేసాడు. అది అయిపోయింది ఇక. ఇక లేదు ఇక్కడ. ఇక దాన్ని నేను చూడను ఇక. నేను చూసేదల్లా విశాలతను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కేస్తానంతే. నన్ను యేసయ్య ఎక్కిస్తాడంతే. ఒక దినాన్ని నన్ను చూసేవాడు ఉన్నతమైన స్థితిలో చూస్తున్నారంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ఇలాంటి నిరీక్షణ కలిగి, ఆశ కలిగి నువ్వు గాని ప్రార్థన చేయగలిగితే, ఏది కోరుకుంటున్నావో అది నువ్వు పొందుకుందువు గాక. ఏది ఆశిస్తున్నావో దాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆ ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు కలుగు చేయును గాక. ఇప్పుడు అది రావాలంటే మనకేమి రావాలి? మనస్సు రావాలి. ఏమి రావాలంటండి? ఎలాంటి మనసు రావాలి? ఎవరి మీదకి మనసు రావాలి? అది నా యేసయ్య చేస్తాడు. ఇప్పుడు నీ హృదయాన్ని, తల్లడిల్లిపోయిన హృదయాన్ని మళ్ళా దాన్ని ఇలా తిప్పుకోవాలి నువ్వే. హృదయమా కలత చెందకుమా, ఓ మనసా చెమ్మగిల్లకుమా, జీవము గల గొప్ప దేవుడు తోడు ఉన్నాడుగా, తోడు ఉన్నాడుగా. హృదయమా హృదయమా ఓ హృదయమా, శోధన వేదన దూషణలైన ఇరుకు ఇబ్బంది ఇక్కటులైన దిగులు పడిపోకుమా, దిగజారిపోకుమా. మరొకసారి, శోధన వేదన దూషణలైన ఇరుకు ఇబ్బంది ఇక్కటులైన దిగులు పడిపోకుమా, దిగజారిపోకుమా. ఇమ్మానుయేలు నీకు తోడుగా ఆదుకుంటాడుగా, ఆశ్రయం ఏవుగా. ఇమ్మానుయేలు నాకు తోడు ఆదుకుంటాడుగా, ఆశ్రయం ప్రభువిగా. హృదయమా హృదయమా ఓ హృదయమా హృదయమా, కలత చెందకుమా, ఓ మనసా చెమ్మగిల్లకుమా, జీవము గల గొప్ప దేవుడు తోడు ఉన్నాడుగా, ఆశ్రయం ప్రభువిగా. జీవము గల గొప్ప దేవుడు తోడు ఉన్నాడుగా, ఆశ్రయం ప్రభువిగా. హృదయమా హృదయమా ఓ హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను ఇలాంటి పాటలే పాడతా, నేర్చుకుంటా ఉంటాను. ఈ పాటలు హృదయాన్ని కదిలిస్తా ఉంటాయి. కాబట్టి జీవము గల గొప్ప దేవుడు తోడై, హృదయాన్ని కలత చెందనీయద్దు, దాన్ని కదలనీయద్దు. నమ్మకం హృదయంలో, బలమైన విశ్వాసం హృదయంలో. ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని శోధనలు, ఎన్ని దూషణలైనా సరే నమ్మకాన్ని మాత్రం విడవద్దు. ఎవరిని బట్టి నీ నమ్మకం అంటే, ఇమ్మానుయేలైన దేవుడు నాకు, ఆయన నన్ను చేయి విడవడు. దేవుని స్తోత్రం. ఆయన నన్ను అవమానపరచుడు. ఆయన నన్ను మరి ఇప్పుడున్న స్థితిని మార్చగలుగుతాడు. ఒక దినం ఈ స్థితిని చూడం, ఈ పరిస్థితులు చూడం, ఈ స్థితిగతులు చూడం అనేటువంటి ఒక నమ్మకం, బలమైన విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాము గాక. మీరు కోరుకున్నవన్నీ దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరం లేచి నిలబడి